హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అత్తగారి కథల్లో భాగంగా శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన హాస్య కథ అరటికాయ పొడి ఆఖరి భాగం. అత్తగారు వండిన అరటికాయ పొడి నుంచి తప్పించుకోవటానికి ఆ కుటుంబ సభ్యులు ఆడిన నాటకాలేవి ఫలించలేదు. చివరికి అవి ఆ కూరను తినవలసిన పరిస్థితులు వస్తాయి వారందరికీనా. అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయాన్ని తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో. మళ్ళీ నాకు విషమ సమస్య ఎదురైంది. హాల్లోకి వెళ్ళాను. అత్తయ్య భోజనానికి పిలుస్తోంది అన్నాను నెమ్మదిగా. మేము ఎప్పుడో రెడీ, లేవరా అంటూ పైన తువ్వాలేసుకుని మా బావగారు లేచారు. మా వారు నన్ను చూసి, అమ్మ ఎక్కడుంది? అరటికాయల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తోందా? ఏమైనా వడ్డించబోతోందా? ఏ మూడ్లో ఉందేంటి? కోపంగా ఉందా? ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలో సైలెంట్గా అభినయించారు. అన్నిటికీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏం చెప్పినా చిక్కే ఆయనతోని. భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూ. ఏరా సింహం, ఎన్నాళ్ళకొచ్చావు? మమ్మల్ని అంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు. ఎక్కడ అరటిగల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకుని కూర్చున్నారు మా వారు. ఎక్కడికక్కి, పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది. పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చింది. రెండో వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు. చంటిదానికి ఎప్పుడూ ఏదో ఒక జబ్బు. నీకు తెలియందేముంది? ఇల్లు కదలటానికి అవకాశమేది అన్నారు మా బావగారు. మరి సంసారం అన్న తర్వాత ఉండవట్రా? నీవంటే మీ నాన్నకు ఒక్కడివే కొడుకు కనుక రాజాలాగా పెరిగావు. మరి నలుగురు పిల్లలు అన్న తర్వాత మాటలా? ఏదో సామెత చెప్పినట్లు. అరే అప్పులు, అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు. మా వారు వాళ్ళ అమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు. అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు. మా వారు గతుక్కుమన్నారు. కానీ ఆమె ఏమి వడ్డించిందో పసిగట్టలేకపోయారు. మా అత్తగారి వంటలో అదొక ప్రత్యేకమైన విశేషం. వడ్డించిన వెంటనే ఫలానా అని అది కనుక్కోవటం బ్రహ్మతరం కూడా కాదు. ఇదేమిటికక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ. అయ్యో తిక్కన్నా, ఏంటని అడుగుతావేంటిరా? అరటికాయ పొడేది. మా వారు త్రుళ్ళిపడి నా కేసు కోపంగా చూశారు. నేను తలుపు వెనక తప్పుకున్నాను. నీకు వాడికి ఇష్టమనే చేశానురా అరటికాయ పొడి. ఏంటో వేళ మించిపోయిందని ఆదరా బాదరా చేశాను, ఎలా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు. అదేమిటికక్కి, మా కోసం ఈ వేళప్పుడు నువ్వు భోజనం కూడా చేయకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ. ఇంకా ఎట్లా ఉండటం ఏంటి? నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు. తక్షణం గరగర గరగర అన్న శబ్దం బయలుదేరింది మా బావగారి నోట్లో నుంచి. ఏంటన్నయ్యా అన్నారు కంగారు పడుతూ మా వారు. అబ్బాయి ఏం లేదురా, ఈ అరటికాయ పొడి ఉంది చూసావు, కాస్త జాగ్రత్తగా చెయ్యాలి. ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా కష్టం అంటూ గ్లాసుడి నీళ్లు నోట్లో పోసుకుని గరగర శబ్దాన్ని కలగరించి మింగారు మా బావగారు. ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా, వేడివేడిగా కూడా ఉంది, కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లో నుంచి మరి కాస్త అరటికాయ పొడి తెచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది. అంతవరకు మా వారు తాకనే లేదు అసలు ఆ అరటికాయ పొడిని. ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండవసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా బావగారు. అన్నగారు ఏమైనా అనుకుంటారనో ఏమో, మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు. ఈసారి కరకర కరకర శబ్దాలు మళ్ళీ బయలుదేరాయి. ఒక్క క్షణం నోరు మూసుకున్న అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. వాళ్ళిద్దరి నోట్లోంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చెరో గ్లాసుడు నీళ్లు నోట్లో పోసుకుని ఆ కరకర శబ్దాన్ని మింగేశారు. మా అత్తగారు మూతి మీద వేలేసుకుని వారిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిట్రా, అరటికాయ పొడి తినటానికి ఎంత అవస్థపడుతున్నారా అన్నది. అబ్బాయి లేదు కక్కి, అరటికాయ పొడి తినటానికి అవస్థ ఏముంది అన్నారు మా బావగారు గ్లాసు కింద పెడుతూ. మరేమైనా రాళ్ళు రప్పులున్నాయా? అబ్బే, అవి ఉంటే దొరికిపోతాయి. సాధారణంగా వేపుడుతో కలిసిపోయే బొగ్గులు, తాళింపులో కలిసిపోయే వాటిల్లోని ఆవాల్లోని ఇసక,
ఇవి రెండు కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు. ఏమోరా, అన్నీ సరిగానే చూసి వేశానే. నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను. మరి నువ్వనే ఇసుక బొగ్గు నా నోటికి తగలలేదే అన్నారు మా అత్తగారు. దానికి కారణం ఉంది కక్కి. మాకు పండ్లు ఉన్నాయి కనుక నమ్మలేం. నీకు పండ్లు లేవు కనుక మింగేసి ఉంటావు. అందుకే నీకు తెలియలేదు. అరటికాయ పొడిలో అరటికాయ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నారు మా బావగారు. మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ తలుపు వెనుక ఉన్న నేను నవ్వు ఆపుకోలేకపోయాను, తంటాలు పడుతూ. అయ్యో నా తలరాత కానీ, ఇంతకు ఇద్దరూ తినలేదేంట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు. అదేమిటి కక్కి, గంగిగోవు పాలు గెరటెడైనను చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించావు. ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు, కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక. పోనీలే, రేపు మళ్ళీ చేసి పెడతానులే అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు. అబ్బే ఎందుకు కక్కి, ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కోవటానికి లేస్తూ. అదేమిట్రా అంత తొందరగా వెళ్తావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును కక్కి, అర్జెంటు పనులున్నాయి, ఏమి అనుకోవద్దు అంటూ మా వారి వైపు తిరిగి, నీ పనులు ఆపుకుని ఉండమంటావా? తీరుబడి చూసుకుని మళ్ళీ వద్దు కానిలే అన్నయ్య అన్నారు మా వారు. మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసే అరటికాయ పొడి తినాల్సి వస్తుందన్న హడలుతో. అయినా 4 రోజులు ఉంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావటానికి కారణం మా అత్తగారా అరటికాయ పొడా ఏమో మరి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.